ప్రభునందు మిక్కిలి ప్రియమైన కృపా సందేశ ప్రేక్షకులకు ఘనమైన యేసు ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. ప్రతి వారం ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకున్నటకు, మీ గురించి ప్రార్థనలు చేయుటకు ప్రభు మాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు అపోస్తలులు రెవరెండ్ డాక్టర్ ఎం శామ్యూల్ గారు దైవ వర్తమానమును అందించెదరు. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులుగా, ఇంజనీర్గా, గెజిట్ ఆఫీసర్గా పనిచేస్తూ ప్రభు పిలుపు మేరకు రాజీనామా చేసి ప్రభు సేవలో కొనసాగుతున్నారు. ప్రభువు వీరికి కృపావరములు అనుగ్రహించి దేశ విదేశాలలో గొప్ప ఉద్యోగ ప్రసంగికులుగా వాడుకొడుతున్నారు. ఇప్పుడు దైవజనులు దేవుని వర్తమానం అందించదు. చాలా మంది జీవితంలో యథార్థత లేదండి. దేవుని బిడ్డలారా, మీరు గమనించవలసిన మా విషయం ఏంటంటే, యోబు అంటాడు, యోబు గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి. ఇలా చూడండి, నీ మాటలు అటండి నీలో యథార్థత ఉందో లేదో తెలుస్తుంది. మాటలు బట్టి, నీ ప్రవర్తన బట్టి. భక్తుడైన యోబు అంటాడు, నా మాటలు నా హృదయం యొక్క యథార్థతను తెలుపుతాయి. నీ మాటలు నీలో యథార్థత ఉందా? నీలో పరిశుద్ధత ఉందా? నీలో పవిత్రత ఉందా? నీ మాటలు దేవుడానికి ఇస్తున్నాడా? అది ప్రజలకు మేలుకరంగా ఉంటుందా లేదా అని నీ మాటలు బట్టి నువ్వు యథార్థవంతుడువో కాదో చెప్పొచ్చు. యోబు చక్కని మాట చెప్తాడు, నా నోటి మాటలు నా యథార్థతను తెలియజేస్తాయి. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనంలో చూడండి, చక్కని మాటను మనం చూస్తాం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. యెహోవా ఇష్టపడడు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరి ప్రార్థన దేవుడి ఇష్టండి చెప్పాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఇష్టం. నీ ప్రార్థన దేవుడు వినడం లేదంటే, నీ ప్రార్థనకు ప్రతిఫలం రావటం లేదంటే నీలో యథార్థత లేదని వాక్యం సెలవిస్తుందండి. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడండి. ఒకవేళ నేను బోధిస్తున్న నాలో యథార్థత లేకపోతే నా ప్రార్థన కూడా దేవుడు ఆలకించుడండి. ఏదో తెల్ల బట్టలు వేసుకొచ్చేసి మైక్ కట్టేసుకుని వీడియో ముందు నిలబడి ప్రసంగాలు చేస్తే దేవుడు ఏంటండి? ఎవరి ప్రార్థన ఏంటాడు? యథార్థవంతుల ప్రార్థన. నేను కొన్ని దేశాలు తిరిగి 53 దేశాలు తిరిగాను. ఈ నెలాఖరులో 54వ దేశం వెళ్తున్నాను. ఎన్ని దేశాలు తిరిగి వచ్చి ఎన్ని లక్షల మందికి సువార్తను ప్రకటించినా నాలో యథార్థత లేకపోతే నా ప్రార్థన దేవుడు ఆలకించడా? దేవుని బిడ్డలమైన గమనించాలి. దేవుని ఆశీర్వాదం దిగి రావాలంటే, నీలో బలహీనతలు పోవాలంటే, నీ సమస్యలు తీరాలంటే, నీ జీవితంలో ఒక అద్భుత కార్యం నీవు చూడాలి అంటే, దేవుని బిడ్డలైన నీవు నీ జీవితంలో హృదయములు ఏముండాలి? యథార్థత ఉండాలి. రాజు అయిన దావీదు అంటాడు చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో చక్కని మాటను చూస్తాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం త్వరగా తీయాలి. 29వ అధ్యాయం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 29వ అధ్యాయములకు వెళ్దాం చూడండి. 17వ వచనం. నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని ఏంటండి? ఏమంటున్నారు? నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇచ్చి ఉన్నాను. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. దావీదు అంటాడు, ఎలా చూడండి అమ్మా. దావీదు సొలొమోనుకి ఒక బాధ్యత అప్పగించాడు. నా కుమారుడు సొలొమోనా, దేవుని మహిమ కొరకు ఒక మందిని కట్టమన్నాడు. ఇక్కడ మందిని కట్టమన్నప్పుడు సొలొమోను బాలుడు, ఇంకా రాజు కాలే, రాజ్యాభిషేకం చేయలేదు అతనికి. అప్పుడు తన కుమారుడికి ఈ వస్తువులన్నీ అప్పగించి దేవునితో అంటున్నాడు, నా దేవా
ఏమంటున్నాడు? నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయించు, యథార్థవంతులను ఇష్టపడుచున్నావని యథార్థ హృదయము గలవాడునై ఏమని వెండిచ్చాడు, బంగారం ఇచ్చాడు, ఇనుమిచ్చాడు, ఎత్తడిచ్చాడు, ఇవన్నీ నేను హృదయపూర్వకంగా నీకు నేను సమర్పిస్తున్నాను. చక్కని మాట. నేనైతే యథార్థ హృదయము గలవాడునై ఇవన్నీ మనపూర్వకముగా నేను ఇచ్చి ఉన్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకో మాట చెప్పాడు, చదవండి. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను, ఎవరు? నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి నేను సంతోషించుచున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. రాజైన దావీదు అంటాడు, అయ్యా నేను యథార్థ హృదయుడునై హృదయపూర్వకంగా నీకు కానుకలు ఇచ్చా, మందిరానికి ఇచ్చా, మందిర నిర్మాణ కొరకు ఇచ్చా. ఇప్పుడు ఈ నీ ప్రజలు ఉన్నారే, ఏ ప్రజలు? ఏమంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి నేను సంతోషించుచున్నాను. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దైవ సన్నిధిలో కూడి అయిన దేవుని బిడ్డలారా, విశ్వాసమైన నీవు హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వటం నేర్చుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చాలా మందిని చూస్తూ ఉంటానండి. మీరు ఏమనుకోనండి చెప్తాను, ఏమనుకున్నా కూడా చెప్తానండి. అనుకోకపోయినా కూడా చెప్పవలసి చెప్పేస్తానండి. మీ సొమ్ము అనవసరంగా హాస్పిటల్స్కి ఎందుకు అవుతుందో తెలుసా? ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఎందుకు ఖర్చు అవుతుంది మీ సొమ్ము? మీ కష్టార్జితో ఎందుకు వృధా అయిపోతుందో తెలుసా? దశంభాగాలు తీయవు, కానుకలు ఇవ్వో, దేవుని పని ఇట్టు సహకరించో. హాస్పిటల్కి మొన్న ఒక ఆవిడ అంటుంది, అది ఏదో స్టాండింగ్ తీయాలంటుంది. నేను స్టాండింగ్ కాదు, సిట్టింగ్ కాదమ్మా. స్టాండింగ్ తీయాలంటే అల్లని సారి వెళ్ళినప్పుడు సిట్టింగ్ తీయమని, ఈ వాళ్ళకి స్టాండింగ్ ఇచ్చుకో, మళ్ళీ వెళ్ళినప్పుడు సిట్టింగ్ తీయమని అన్నారు. అది స్టాండింగ్ కాదు, సిట్టింగ్ కాదు, స్కానింగ్ తీయడానికి అంటండి. పుస్తులు తాడు తీసేస్తాడు, ముత్తుడు ఫైనాన్స్లు పెట్టి డబ్బట్టుకెళ్ళి స్కాన్ చేయించింది. ఉపాస ప్రాంతాలను అప్పుడు పెట్టావా? కొత్త సంవత్సరం వస్తుంది ఇచ్చావా? హాస్పిటల్కి మాత్రం అప్పు చేసి పట్టుకుపోతున్నాం. అందుకనే దావీదు అంటాడు, ఇప్పుడు ఇక్కడనున్న ఈ చలిలో హృదయపూర్వకంగా నీకు ఇస్తారు, దాన్ని బట్టి నేను సంతోషిస్తానంటాడు. ఎవరు? నేనుగా సంతోషించడం, దేవుడు సంతోషిస్తాడు. దేవుని దగ్గర తీర్మానం చేయండి. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వండి. ఒక్క పైసా కూడా అనవసరమైన ఖర్చులు ఉండవు. మాకు మందుల ఖర్చులు ఉండవు, మాకు హాస్పిటల్ ఖర్చులు ఉండవు, అక్కడిక్కడికి తిరిగేది ఉండదు, వంట చేసుకునే ఖర్చే ఉండదండి. అందరూ చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి పైసా లెక్క కట్టి దేవునికి ఇస్తాను. దేవుడు నా కష్టార్జితాన్ని దీవిస్తున్నాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. వాక్యం చెప్తుంది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావంటే నీ కష్టార్జితం అప్పుడుకు పోతుంది, ముత్తుడు ఫైనాన్స్కి వెళ్ళిపోతుంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది, వీళ్ళకి వెళ్ళిపోతుంది, మందులకి వెళ్ళిపోతుంది, రోగాలకి వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది తెలుసా? నీవు యథార్థత లేదు నీలోనండి. ఏం లేదు? యథార్థత లేదు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. దేవుడికి ఇష్టంగా నీవు ఉండాలంటే, దేవుడు నేను ప్రేమించాలంటే నీవు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా ఉండవలసింది ఏముండాలి? నీకు అందరూ చెప్పాలి, యథార్థత ఉండాలండి. ఈరోజు దేవుని దగ్గర తీర్మానం చేయాలి. యథార్థంగా జీవిస్తాను, యథార్థమైన భక్తి చేస్తాను, యథార్థంగా ఈ వచ్చిన ఇంటికెళ్ళి చదువుకోండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 17వ వచనం అక్షరం చదువుకోండి. ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది, నీ జీవితాన్ని మారుస్తుంది, నీ బ్రతుకుని బాగు చేస్తుంది. విశ్వాసమైన నీవు, దేవుని బిడవైనటువంటి నీవు, నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి ఇష్టమైన బిడలుగా ఉండాలండి. మొదట ఉండాలి, యథార్థత ఉండాలి. రెండవ వచ్చిన హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం తరగతి చదవండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసము లేకుండా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. అసాధ్యము. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏమి లేకుండానండి? ఏమి లేదు. విశ్వాసము లేకుండా ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ అంటారు. ఇంగ్లీష్ బైబిల్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో చక్కని పదం ఉపయోగించాడు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఉందా? హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం అండి, మొదటి నుండి 11వ వచ్చిన చివరి వరకు చదివితే విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా విశ్వాసము ద్వారా ఆ అధ్యాయం అంతా కూడా విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు, విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు చేశారు, విశ్వాసము ద్వారా ఎన్నెన్నో కార్యాలు. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ ఇంటికి చదవండి. విశ్వాసం ఉండాలి. ఈ రోజుల్లో విశ్వాసం లేదండి. ధర్మాసుపత్రి పేరు ఏం పేరండి? ధర్మం లేదు అక్కడ. డబ్బులు కడితేనే, లేకపోతే చర్చిలో పొడిచేస్తారు. ఆ ఇంజక్షన్ చేస్తే చచ్చూరుకుంటాడు. వినపడుతుందా? ధర్మాసుపత్రిలో ధర్మం ఎంత లేదో విశ్వాసుల్లో నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు విశ్వాసంలో ఏమి లేదు. ఈ రోజుల్లో విశ్వాసం లేదండి. పేరుకే విశ్వాసులు. విశ్వాసపూరితమైన జీవితం నీలో ఉందా లేదని నువ్వేం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. విశ్వాసం ఉండాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. మొదటిది యథార్థత ఉండాలి. రెండవది ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆది అపొస్తలుల కాలంలోనండి అపొస్తలులు ప్రభు దగ్గరికి వచ్చి లూకాసు వార్త 17వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనములో అపోస్తలులు ఎవరండి? ఎవరండి? అపోస్తలులు అనగా పంపబడిన వారు ప్రభు దగ్గరకు వచ్చారు. మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా ప్రభు దగ్గరికి వేడుకుంటున్నారు. ఏం వృద్ధి పొందించమన్నారు? ఏంటండి? వ్యాపారమా? వ్యవసాయమా? అపోస్తలులు ప్రభు దగ్గరికి వచ్చి మా విశ్వాసము మాకు అభివృద్ధి చేయి, వృద్ధి పొందించు. ఎప్పుడైనా ప్రార్థించారా? అయ్యా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించాయా, నా బ్రతుకులో విశ్వాస వీరులుగా ఉండేలాగా నా జీవితాన్ని చెయ్యి ప్రభు అని ఏ రోజైనా ప్రార్థించావా? ప్రభు అంటున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైందుట ఇంపాసిబుల్. విశ్వాసము లేకుండా ఏ కార్యమును చూడలేవు. లాజరు చనిపోయి సమాధిలో ఉన్నాడు. ప్రభు అక్కడికి వచ్చి అంటాడమ్మా నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని చూస్తావు. నువ్వు నమ్మితే ఇఫ్ thou wouldest believe thou shouldest see the glory of God అంటాడు. నీవు నమ్మితే దేవుని కార్యాన్ని ఇప్పుడు చూస్తావు. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉంటే నీకున్న రోగాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడే తగ్గిపోద్ది. వాక్యం వెళ్ళినప్పుడే నీలో బలహీనతలు పోతాయి. నీ కుటుంబ సమస్యలు తొలగిపోవాలంటే నీలో ఏముండాలి? ఆ రక్తస్రావం గల స్త్రీతో ప్రభు ఏమన్నాడు? విశ్వాసం గల దానివై పోన్నాడు. అంటే ఎలాగెళ్ళమన్నాడు? విశ్వాసంతో వెళ్ళు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టలై ఉండాలంటే మొదటి మాట ఏం చెప్పాను? యథార్థవంతులై ఉండాలి. రెండవది విశ్వాసము గలవారై ఉండాలి. మూడవ చూడండి. సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అబద్ధములోడు పెదవులు యెహోవాకు అసహ్యములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరు ఆయనకిష్టులు అంటే? సత్యవర్తనులు అంటే అర్థం ఏంటి? సత్యవర్తనులు అంటే సత్యమును అనుసరించువారు అని అర్థం. ఏంటి చెప్పండి? అది అన్నమాట. సత్యవర్తనులు, సత్యమైన ప్రవర్తన. సత్యవర్తనులు యెహోవాకు ఇష్టులు. మన ప్రభువే సత్యం. ప్రభు అంటాడు నేనే దేవుని బిడ్డలారా, మన జీవితాలలో సత్యమును అనుసరించి మాట్లాడడం నేర్చుకోండి. నీ భార్యతో సత్యం మాట్లాడు,
నీ భర్తతో సత్యం మాట్లాడు, దైవజనులతో సత్యం మాట్లాడు. అబద్ధాలు అంటే బాగా అలవాటు అయిపోయింది ఈ రోజుల్లో. ఎక్కడికి వెళ్ళావామంటే ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నాను. ఎలీషా అడిగాడు గేహజీ, ఎక్కడికి వెళ్ళావరా అన్నాడు. నీ దాసుడేనండి, నేను ఎక్కడికి వెళ్ళలేదా అన్నాడు. ఆడు వదిలేసిదే, ఆడు వదిలేసింది ఏంటది ఆడు వదిలేసింది పట్టుకుంటాడంటే గేహజీకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. జాగ్రత్త సుమా, దైవజనుడు ఎలా కొలాలు ఆడకండి, దేవుడితోటి వేళకోళాలు ఆడకండి. ప్రభువు సత్యవంతుడు. కీర్తన గ్రంథములో రాజు అయిన దావీదు అంటాడు 15వ కీర్తన 2వ వచనములో చక్కని మాట. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. హృదయపూర్వకముగా నిజము పలుకువాడే దేవునికి ఇష్టండి. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుని బిడ్డ హృదయపూర్వకంగా నువ్వేం మాట్లాడాలి? నిజమే మాట్లాడు. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ కలిగిన, ప్రాణపై పరిస్థితి వచ్చినా ఏం పలకాలి? చాలా మంది అంటుంటారు పెద్దలు, ఒక 100 అబద్ధాలు ఆడైనా 100 అబద్ధాలు ఆడతావా? ఒక్క అబద్ధం కూడా బైబిల్ ఒప్పుకోదండి. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు అగ్ని గుండంలో ఉంటారు. జాగ్రత్త. నువ్వు తెరిస్తే అబద్ధం, భార్య దగ్గర అబద్ధం, భర్త దగ్గర అబద్ధం, పిల్లల దగ్గర అబద్ధం, కనపడు అందరి దగ్గర అబద్ధాలే. దేవుని బిడ్డలారా, నీ పేరు అబద్ధం అయి ఉండొచ్చు, నువ్వు హృదయపూర్వకంగా సత్యం మాట్లాడడం నేర్చుకో. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావు. చాలా మంది జీవితాల్లో సత్యం లేదండి, అబద్ధాలు నోరిప్పితే అబద్ధాలేనండి. భర్త నమ్మడం, భార్య నమ్మడం. కొంతమంది విశ్వాసం మాట నమ్మనండి, చెప్తుంటారు అలాగే. మనం ఒకరితే మీరు అనుకుంటారు అయ్యారు నమ్మేశాడు అనుకుంటారు. నేను నమ్మను. నీ హృదయం ఏంటో నాకు తెలుసు, నీ ఊళ్ళో ఆలోచన ఏంటో నాకు తెలుసు కనుక నేను ఓకర్తనంత మాత్రాన్ని నమ్ముతున్నాను అనుకోకండి. సత్యవర్తనలు యెహోవాకు ఇష్టలు. సత్యం మాట్లాడడం నేర్చుకోండి, సత్యంగా జీవించండి. యేసయ్య సత్యవంతుడు. అందుకే మనం పాడే కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుని బిడ్డ ఎన్ని మాటలు నేర్చుకున్నాం మనం? యెహోవాకు ఇష్టలు మొట్టమొదటిది, 2వది, 3వది, 4వ మాట చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం చూడండి, త్వరగా తీయండి. సామెతల గ్రంథములో 4వ విషయాన్ని చదువుకుందాం. 21వ అధ్యాయం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. నీతి న్యాయములను అనుసరించి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చేతుల దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీతి న్యాయం అనుసరించాలి. ఏముండాలండి? నీతి ఉండాలి, న్యాయం ఉండాలి. నా చిన్నప్పుడు నేను 5, 6 తరగతులు చదువుకున్నప్పుడు మా దగ్గర దైవ సేవకులు తర్ఫీదు అవుతుండేవారు. జీవరత్నం గారు, దాసు గారు, ఉస్లుబారు అబ్రహాం గారు, ఉచ్చెలి జకరియా, డేవిడ్ రాజు, ఇస్రాయేల్, వీళ్ళందరూ ఈ సభలో వస్తుంటే గోచీలు ఎట్టేసి మట్టి మోసి పందిర్లు వేసి స్టేజ్లు వేసేవారండి వాళ్ళు ఆ రోజుల్లో. వాళ్ళతోటి మా అమ్మ అంటూ ఉండేది, ఒరే జకరియా, ఒరే ఇశ్రాయేలు, నీతిగా బతకండిరా, నీతి మిమ్మల్ని కాపాడుతుంది అనేదండి. నాకు అర్థమయ్యేది కాదే చిన్నప్పుడు. మా అమ్మ దగ్గర కూర్చుని స్కూల్కి వెళ్ళి వచ్చాక మా అమ్మతో ఒడిలో కూర్చుంటే జతికిలు అర్థండే తింటా పడుకునేవాడిని. వాళ్ళతో చెప్తా ఉండే, నీతిగా బతకండిరా. ఎలా బ్రతకాలి? ఈరోజు నేను చెప్తున్నాను, మీరు బాగా ఆశీర్వదింపబడాలంటే ఏముండాలి? మీకు నీతి ఉందా? నీరు అసలు న్యాయం ఉందా? న్యాయం చేస్తున్నావా? న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? నీతి న్యాయములు చదవండి అన్నమాట. బలులు అర్పించుట కంటే దేవునికి ఇష్టం ఏంటంటే నీతి న్యాయాలు. నీ కానుకలు, నీ కట్నాలు, నీ యొక్క సాక్ష్యాలు, నీ వాక్యాలు కాదు దేవునికి కావాల్సింది. దేవుడు అంటున్నాడు, నీతిని న్యాయమును అనుసరించండి. నీతి న్యాయములు అనుసరిస్తే అది దేవునికి ఇష్టం. నీ నీతిని కాపాడుతుందండి. ఈ రోజున ఈ విధంగా ఇన్ని దేశాల్లో ఒక ఆదివారం ఇన్ని ఆరాధనలు పెడుతున్నామే,
ఇన్ని వందల మందికి ప్రార్థనలు చేస్తున్నామే. చాలామంది గుడికి వెళ్ళి వచ్చి తనిపెట్టి పడుకుంటారు. ఎవడన్నా వచ్చాడు, అయ్యారు రెస్ట్ తీసుకుంటున్నారు. ఏం తీసుకుంటున్నాడంటే అయ్యారు రెస్ట్ తీసుకుంటాడు. అరగంట వాక్యం చెప్పేసి తినేసి పడుకుంటాడు. నేను శనివారం రాత్రి భోజనం చేయనండి, ఆదివారం మధ్యాహ్నం భోజనం చేయనండి. 4 ఆరాధనలు అయ్యాక 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, అప్పుడు భోజనం చేస్తాను నేను. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు భోజనం చెయ్యకపోయినా బలం ఇస్తున్నాడో తెలుసా, ఆరోగ్యం ఇస్తున్నాడో తెలుసా, దేవుడు ఎట్లా వాడుకుంటున్నాడు కారణం ఏంటి తెలుసా? నా నీతి నన్ను కాపాడుతుంది. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. నీతి న్యాయమును అనుసరించుట యెహోవాకు బలి అర్పించుట కంటే శ్రేష్టం. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. దైవ సన్నిధిలో కూడిన దేవుని బిడ్డారా, దేవునికి నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే, దేవుడు నిన్ను ప్రేమించాలంటే నీ జీవితంలో నీతి న్యాయం ఉండాలి. యోబు అంటాడు, ఈ మాట చెప్పి ముగిస్తాను, చక్కని మాట. యోబు గ్రంథం చూడండి, 27వ అధ్యాయం 27వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, దాన్ని గట్టిగా పట్టుకుందును. నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నిందింపదు, నన్ను నిందింపదు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇలా చూడండి, యోబు అంటాడు, నా నీతిని విడిచిపెట్టకుండా ఎలా పట్టుకుంటాడంట? గట్టిగా పట్టుకుంటాను. నా హృదయము నా నీతి విషయములో నన్ను నిందించదటండి. నీ హృదయం నిందించట్లేదా? ఇలా చూడండి, మీ హృదయం నీతో మాట్లాడుతుంది. ఎందుకమ్మా అబద్ధాలు చెప్తావు, ఎందుకయ్యా ఇలాంటి పనులు చేస్తావు, ఎందుకు ఎలా జీవిస్తావు, ఎందుకు పని చేస్తున్నావు అని హృదయం నేనేం చేస్తుంది? గద్దిస్తుంది. యోబు ఏమంటాడు తెలుసా? నా ప్రవర్తన విషయంలో నా హృదయం నన్ను ఎప్పుడు నిందించదటండి. అదండి నీతి న్యాయం అంటే. అని ఉందా? నీకు నీతి ఉందా? న్యాయంగా జీవిస్తున్నావా? నీ మాటల్లో నీతి ఉందా? నీ క్రియలలో నీతి ఉందా? నీ జీవితంలో నీతి ఉంటే అప్పుడు దేవుడు నువ్వంటే ఇష్టపడతాడు. మూలవాక్యంలో యేసు ప్రభువు వారు కొండ మీదకి వెళ్ళి ఆయనకి ఇష్టలైన వారిని పిలిచాడు. అందరినీ రమ్మలే, వచ్చేట్రా పైకి ఎక్కడ రాలే, నువ్వు అపొస్తలుడు అనలే, నువ్వు శిష్యుడు అనలేదు. అక్కడ 12 మందినే ఏర్పాటు చేసుకున్నారు. కారణం వారి దేవునికి ఇష్టమైన వారు. మనం దేవునికి ఇష్టమైన వారు ఉండాలంటే అనేకమైన సంగతులు 4 చెప్పాను. మొదటిది యథార్థత, రెండవది విశ్వాసం, మూడవది ఏంటండి సత్యవర్తనలు, 4వది నీతి న్యాయములు. ఇవి కావాలనుకున్న వాళ్ళు లేచి నిలబడండి. అయ్యా, నేను దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటాను, ఈ 4 అనుభవాలు నాకు కావాలి. 4 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇదిగో కొండ మీద, ఆ తాబోరు కొండ మీదకు ప్రభు తీసుకెళ్ళి వెళ్ళి వారికి ఇష్టమైన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజు నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే 4 మాటలు చెప్పాను. మొదటిది యథార్థ హృదయులు, రెండవది విశ్వాసము గలవారు, మూడవదిగా చూసినట్లయితే సత్యము మాట్లాడేవారు, 4వది నీతి న్యాయములు కలిగిన వారే దేవునికి ఇష్టమైన బిడ్డలండి. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే దేవుని అడగండి. మీ చేతులు పైకెత్తండి, తలలు పైకెత్తండి. అమ్మా, నోరు తెరవండి. అయ్యా, యేసయ్యతో చెప్పండి, అయ్యా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలయ్యా. అయ్యో, మనం దేవునికి ఇష్టం కాకపోతే సాతానికి ఇష్టమైపోతాం. జాగ్రత్త. అందుకని అపొస్తలుడైన పౌలు ఎఫెసు సంఘంతో అంటారు, ఇక మీదట అన్య జనుల వలె నడుచుకున్నట్లు నడవక దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనము నడుచుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఇక మీదట అన్య జనులు నడుచుకున్నట్లు నడవక దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం ఉండాలి. ప్రభుని అడగండి, అయ్యా నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను మార్చు, అయ్యా నీకు ఇష్టమైన విశ్వాసిగా, అయ్యా నీకు ఇష్టమైన సంఘ పెద్దగా, అయ్యా నీకు ఇష్టమైన పరిచారకురాలుగా నన్ను సిద్ధపరచని అడిగాడు. న్యాయం అనుసరిస్తున్నావా? నీ జీవితాన్ని మార్చుకో. ఎంతకాలము దేవునికి దూరంగా జీవిస్తావు? ఎంతకాలము దేవుని ఉగ్రతకు గురైపోతావు? ఎంతకాలము సాతాను కబంధాస్తాను సాతానికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తావా?
ఉన్న పాటున్నారా ప్రభు దగ్గరికి. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు. నీ జీవితంలో ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఆయన అనేక మంది జన సమూహములు ఉన్నారు, కానీ నా యేసయ్య కొంతమందిని ఆయనకి ఇష్టమైన వారినే కొండ మీదకి పిలిచాడు. నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఆ ఆధిక్యత దేవుడు నీకు ఇస్తాడు. ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఆయన సన్నిధిలో నేను ఘనమైన తోడి పాత్రగా దేవుడు వాడుకుంటాడు. తల్లి ఎవరిస్తున్నారా, సగ బిడ్డలారా, సగ పెద్దలారా, ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నువ్వు ఎవరికి ఇష్టమైన బిడ్డగా ఉంటున్నావు? పౌలంటాడు, ఇక మీదట అన్య చదువుల వలె మనము సాతానికి ఇష్టమైన వాళ్ళు కాకుండా ఈ రోజు నుంచి నా దేవుడికి ఇష్టమైన బిడ్డగా నీవు జీవించడానికి తీర్మానం చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్టు ఇతమైన వాక్యం ప్రతి వారు దేవుడు నాటింపబడి అది నూనెతలుగా ఫలిపోయినట్టు మన సంఘ పెద్దలు గౌరవనీయులైనటువంటి ప్రసాద్ గారు వచ్చి మన ప్రాంతాల్లో నడిపిస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన దేవా, నీకెన్నో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇదిగో తండ్రి ఈ రోజు ఆదివారం కార్యక్రమం ప్రభావ నీ ఆత్మ సాధనలు నడిపించే దేవా. పాటల్లో మీరున్నారు బాబా, ఆత్మకూటంలో అలాగే ఆరాధనలో కూడా మీరు నడిపించిన దేవా. నీకెన్నో వందనాలు. అలాగే సాక్ష్యాలు పెట్టి అనేక మంది నీ నామాన్ని కనపరచండి ప్రభా. అలాగే తండ్రి నీ దాస్తులను బట్టి ప్రభా ప్రజలకు కావున ఉత్తమాలు అర్థమైనట్లు బయలుపరిచే దేవా. నీకు వందనాలు బాబు. ఇదిగో తండ్రి ప్రభా, నీకు ఇష్టానుసారిగా జీవించాలంటే, నీకు ఇష్టలుగా మేము ఉండాలంటే తండ్రి ప్రభా మాలో తండ్రి ప్రభా మొదటిగా యథార్థత కలిగి ఉండాలన్నా తండ్రి. యథార్థవంతులు ఆయన నీకు ఇష్టమన్నావు తండ్రి. అలాగే తండ్రి ప్రభా విశ్వాసం కలిగి ఉండమన్నావు తండ్రి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యమన్నావు తండ్రి ప్రభా. మేమందరం కూడా విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం. అలాగే తండ్రి ప్రభా మా మాటలతో సత్యవక్తలుగా ఉండాలి తండ్రి ప్రభా. మేము ఎల్లప్పుడూ సత్యం పలికే వారిగా ఉంటే తండ్రి ప్రభా నువ్వు ఇష్టపడతావని ప్రభా నీ మాట్లాడేదేవా. నీకు ఎన్నో వందనాలు. అలాగే తండ్రి ప్రభా మేము నీతిని న్యాయం అనుసరించి నడుచుకున్నప్పుడు తండ్రి ప్రభా నీకు ఇష్టముగా ఉంటాను తండ్రి. నీకు వందనాలు బాబా. మా వల్ల ఎటువంటి ప్రభా నీతి న్యాయం లేకుండా ప్రవర్తించకుండా ప్రభా చక్కగా నీతిగా నిజాయితీగా యథార్థిగా జీవించే కృప దైత్యమని ప్రార్థిస్తూ వచ్చిన ప్రతి ఒక్క సంఘ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరు జ్ఞాపకం చేస్తూ ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభా ఈ మాటలు ప్రభా ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయములు నాటింపచేస్తుంది. 30 60 100 ఫలింపైనట్టుగా సహాయించి వారమంతా నీ రెక్కల చాటుని కాసి కాపాడమని, ఇంకా నీ దోస్తులు ఇంకా బలమైన పరిమిట్టుగా ప్రభా నీ సేవార్థమై మహిమధ్య వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే వారి ప్రయాణంలో కాపుదల దైత్యమని దేశ విదేశాల్లో బహు బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. మా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించమని జరగబోయే కార్యక్రమం అంతా ప్రభా నీ ఆత్మ స్వాధీనంలో నడిపించవలసిందిగా త్వరగా వస్తున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకని మిక్కిలి బతి మరి ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి.